సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చామనమాట. అక్కడి వాతావరణాన్ని, ఆ పచ్చదనాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? కలువ పువ్వులనమాట. చూసారా గట్టు మీద నుంచి దిగుతున్నాననమాట. కలువ పువ్వులు చూపించడం కోసం కోద్దామని జెప్పేసి. చూసారా రాళ్ళు. ఎక్కడ జారిపోతానో అని భయమేసింది. కోద్దాం అనుకున్నాను గానీ కొయ్యలేదనమాట. మా బావగారి చేత కోపిచ్చేసాను. చూసారా పువ్వులెంత బాగున్నాయో? అక్కడున్న పువ్వులు నా చేతిలోకొచ్చేసాయి. అసలు అంత ఇంత ఆనందం అయితే కాదు. అంత దగ్గర నుండి చూస్తూ ఉంటే మాత్రం. అసలు వెళ్ళి కొయ్యడం అనేది అసలు మామూలుగా చెప్పలేననమాట. కోద్దామని ప్రయత్నించాను కానీ కొయ్యలేకపోయాననమాట. సో చూసారా? కలువ పువ్వులనమాట. కలువకి, తామరకి తేడా ఏంటో అనేది చూడండి. ఇక్కడ చూసారా ఆకు చుట్టూ డిజైనొచ్చింది. ఈ కలువ పువ్వులనమాట ఆకులు. సో ఇలానే తామరాకు కూడా ఉంటుంది కదా! అవి పొట్లాలకి వినియోగిస్తారు కదా! సో డిజైన్ చూపిస్తున్నాననమాట నేనక్కడ మీకు. చూడండి. బావుంది కదా! దుంప తీసుకొచ్చి వేస్తే అందులో అలా వచ్చాయన్నమాట. ఆ చిన్న చెరువు అనమాట అది. చూడండి కలువ పువ్వులు. అది కూడా గ్రీన్ లోటస్ అని చాలామంది తొట్టెల్లో వేసుకొని ఇళ్లలో పెంచుకుంటారు. నాచులాగా అనమాట అది కూడా. సో బావుంది కదా! అసలు అక్కడ దగ్గరగా ఉండి చూస్తే ఆనందమే వేరండి. అక్కడ ఆపకట్టి కనిపిస్తుంది కదా! చేపలనమాట. చేపలు పెంచుతున్నారు. అవి బయటికెళ్ళిపోకుండా అట్లా పెట్టారనమాట దానికి. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇవే తామర పూలు, అవే తామరాకులు అనుకున్నాను. కానీ కాదు అన్నారు. ఇవి కలువలు అన్నారు. తామరాకు వేరే ఉంటుందని చెప్పారనమాట. అది చెరువు. ఇవిగోండి పువ్వులైతే. దేవుడికి పెట్టడానికని చెప్పి కోసాము. బావున్నాయి కదా! అసలు ఆ కలర్ కూడా ఎంత బావుందో. చెరువు చుట్టూ ఇలా ఇలా ఉందనమాట. అటు ఎళ్ళకుండా లోపలికి చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళకుండా చుట్టూ అట్లా అయితే పెట్టేశారు. గేటు మధ్యలో. చూసారా? చెరువులో గ్యాలం కూడా వేస్తారు. చిన్న చిన్న చేపలుంటాయి. సో ఆ పువ్వులు తీసుకొని ఇంక ఇంటికొచ్చేస్తున్నాను. ఇక ఇంటికొస్తే ఇక్కడ చూడండి మొక్కలు. చిలక మొక్క పూలనమాట. మెట్లవి పక్కన. చూసారా మెట్లు. ఆ మెట్లు పక్కమ్మట మా బావగారు ఇలా పెట్టేశారు. మా బావగారికి మొక్కలంటే ఎంత ప్రాణం అంటే ఇంట్లో లేని మొక్క అంటూ లేదనమాట. సో ఒక్కొక్క టైంలో భలే వస్తాయండి పువ్వులు. ఆ పువ్వులు అట్లా ఆ దారిలో అలా నడుచుకుంటూ వెళ్తే భలే ఉంటుందండి అసలు. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. చామంతులు, గులాబీ, కనకాంబరాలు, చిలక మొక్క పూలు అన్నీ అనమాట. ఆ మెట్ల దగ్గర అలా పెట్టేశారనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. అసలు ఇంట్లో మాకు దేవుడికి అసలు పువ్వులు కొనరసలు. మందార పూలు సరిపోతాయి. మందార చెట్టు అన్ని పూలు పూస్తదనమాట. గులాబీలు కూడా చూసారా ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో. ఇక అటు గోడ మీద కూడా గోడను కూడా వదలకుండా చూడండి ఎలా పెట్టేశారు. ఇగోండి కుండీలు. గోడ కూడా వదలలేదు. అక్కడ చూసారా తమలపాకు. మళ్ళీ ఈ పక్కకు వస్తే ఇంటి పక్కకి తమలపాకు, కరివేపాకు, పపాయ, దానిమ్మ అన్నీ ఉన్నాయి. చూసారా? ఇంతకుముందు సపోటా చెట్టు కూడా ఉండేది. నేను ఇంతకుముందు చెప్పాను కదా తామర పువ్వని. ఇది తామర పువ్వండి. ఆకు. మా బావగారి టాలెంట్ ఎంత అంటే చూడండి తొట్టెలో కూడా తామర పువ్వు పూయించారనమాట. తొట్టెలో పెట్టి చూసారా ఎంత బావుందో. తామర పువ్వుకి, కలువ పువ్వుకి తేడా చూసారా? చూడండి. ఆకు కూడా ఎంత బావుందో కదా! సో ఇదొచ్చేసి గోరింటాకండి. ఇక మేము ఊరు నుంచి హైదరాబాద్‌కొచ్చేస్తున్నామనమాట. తిరిగొచ్చేస్తున్నాము. అయితే గోరింటాకు కావాలి అంటే ఇంత అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. అదన్ చూడండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట అంత దగ్గరగా పువ్వుల్ని నేను. చూసారా? భలే అనిపించిందిలే. పువ్వులు విచ్చుకున్నాయన్నమాట చక్కగా. మొగ్గ కూడా చూపిస్తా చూడండి. ఇవిగోండి మొగ్గలు. చూసారా మొగ్గలు? ఆ మొగ్గలు విచ్చుకున్నాయన్నమాట. విచ్చుకుని ఇక కాయలు తయారైపోతున్నాయి పైన. భలే ఉందిలేండి. అసలు అదంతా వలవలేకపోయాను. మొత్తం కొమ్మలు చాలా తెచ్చి పడేస్తే అసలు వలవలేకపోయాను. ఇంతైతే ఒలిచాము. ఇంకా ఆ కొమ్మలకి ఇంకా ఆకులున్నాయి. ఆకులు పలంగానే అట్లా పాడేసాం. ఇది సరిపోతుందిలే అని. హైదరాబాద్‌కి తీసుకెళ్ళడం కోసం అనమాట. అదంతా అదంతా తుయ్యకుండానే పాడేశాను. ఇక ఖాళీ ప్లేస్ అనమాట ఇది. ఇది నిమ్మ చెట్టు. ఎందుకు అంటే హైదరాబాద్ వచ్చేస్తున్నాం కదా! కరివేపాకు కోసుకుందామని చెప్పేసి అత్తయ్య, నేను వెళ్తున్నామనమాట. కొబ్బరి చెట్లు చూసారా? సో మా ఇంటి పక్కకనమాట ఇది. కరివేపాకు పెద్ద చెట్టు విత్తనాలు పడి చిన్న 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 మొక్కలన్నీ వచ్చేసాయన్నమాట.
సో, చూడండి ఒక మొక్క అయితే తీసుకొద్దాము. హైదరాబాద్‌లో కుండీలో పెంచుకోవచ్చు అని జెప్పేసి కూడా తీసుకున్నాను. మా అత్తయ్య అక్కడ కో కరివేపాకు కోస్తున్నారనమాట. అదంతా కరివేపాకు మొక్కలు అవన్నీ కోస్తున్నారు నా కోసం హైదరాబాద్ పట్టుకొచ్చుకోవడం కోసం. సో, ఇక్కడ చూడండి ఒక మొక్కనైతే తెంపాను. చాలా బలంగా లోపలికంటా ఉన్నాయి వేర్లు అసలు రావట్లేదు. ఎట్టకేలకి ఏదో ఒక రకంగా అయితే మొక్కనైతే తీశాను. అన్నీ చిన్న ముక్కలు అసలు కరివేపాకు ముక్కలు. చూసారా ఒక మొక్కనైతే తీశాను. ఇది చూసారా ఇది దువ్వెన చెట్టు అని దువ్వెన చెట్టు అంటారు. దువ్వెనలాగా ఉంటాయండి తల దువ్వుకునేవి. రౌండ్‌గా వస్తాయి కాయలు దానికి. ఇదిగోండి ఎట్టకేలకి నేనైతే తీసుకొచ్చేసాను. గడ్డ పరంగానే తీసుకొచ్చాననమాట. మళ్ళీ బతుకుతుందో లేదో. హైదరాబాద్‌కి కూడా నేను అట్లానే తీసుకొచ్చి కుండీలో పెట్టాను. ఇకపోతే మా ఇంటి పైన ఎలా ఉందో చూపిస్తాను రండి. వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఫినిష్ కాలేదు. మా ఇంటి పక్కనే పొలాలనమాట. పచ్చని పైరు. అసలు ఊరు అంటేనే పచ్చదనం కదండీ! ఇక మా ఇల్లు అయితే పక్కకే ఉంటుందనమాట. మా ఇంటికి పక్కకే అసలు పొలాలు స్టార్ట్ అయిపోయినాయనమాట. చూసారా? ఆహ్, చూడండి ఎంత బావుందో. ఇది ఇంటి వెనకకనమాట. సో, మెట్లెక్కి పైకెళ్ళి చూపిస్తాను పైనుంచి ఎట్లా ఉందనేది. కొబ్బరి చెట్టు చూసారా? మెట్ల మీద నుంచే కాయలు కోసుకోవడానికి అందేసే విధంగా ఉందనమాట కొబ్బరి చెట్టు. ఇది ముందనమాట. ఇంటి ముందు. అంతా పచ్చదనం కొబ్బరి చెట్లు చక్కగా ఇంకా ఇల్లు భలే ఉంటుందిలేండి. ప చూసారా? ఇటు పక్కకు వస్తే మొత్తం అదంతా పచ్చదనం అనమాట. పొలాలు. ఇక ఇంటి వెనక భాగం ఇంకా కొన్ని ఇల్లులుంటాయి. ఆ వెనక భాగం కూడా అంతా పచ్చదనమే. అంతా పొలాలే అనమాట. ఇక ఇటొస్తే మొక్కలు కొన్ని జామ మొక్క, సీతాఫలం మొక్క, మామిడి మొక్క చూడండి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. బాగున్నాయి కదా! సో, ఇదండి ఇవాల్టి వీడియో అయితే గనక నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.